నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి గోదావరి వరదలను పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రత్యామ్నాయం పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, బూర్గంపహాడ్ మండల తహసీల్దార్ మహ్మద్ ముజాహిద్, మండల ప్రజా పరిషత్ అధికారి జమలారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికీ నమస్కారమే. అదే మన రిస్టక్ సో అక్కడ గోదావరి నుంచి నీళ్ళు రాకుండా బస్తాలు కూడా వేస్తున్నారు. గటర్ కూడా ఇన్సైడ్కి రాకుండా ఎస్ ఇటు నుంచి అట్లు రాకుండా. అండ్ ఇప్పుడు అవతల నుంచి పంపింగ్ కోసం పంప్స్ రెడీ అవతల లోకల్ వాటర్ పెద్దగా ఏం లేదు. మన 7 పంప్స్ ఇప్పుడు టోటల్ 9 పంప్స్ రెడీ. సెకండ్ అయిపోయింది. సెకండ్ ఎంత? నమస్తే తమ్ముడు. ఎప్పటి నుంచో ఉంటారు. ఇది ఎక్కడంటే ఆ బూర్గంపాడు అక్కడ ఉండేది ఫస్ట్. చెట్టు వచ్చిందే మరి వచ్చింది. మరి గోదావరి తగ్గింది.